ఓం శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ 8వ తేదీ ఆదివారం నుంచి సెప్టెంబర్ 14వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో సంప్రదింపులకు అనుకూలం. తొందరపాటు నిర్ణయం తగదు. ధన నష్టం, శ్రమ అధికం. మీ శ్రీమతి సలహా పాటించండి. విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. నిర్మాణాలు, మరమ్మతులు చురుగ్గా సాగుతాయి. పెట్టుబడులు, స్థిరాస్తి కొనుగోలుపై దృష్టి పెడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రియతములకు సాయం అందిస్తారు. మీ జోక్యం అనివార్యం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. వారం మధ్యలో మొహమాటం, మెతకదనం వీడి నిక్కచ్చిగా వ్యవహరిస్తే అనుకున్నది సాధ్యమవుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించుకోవడం మంచిది. భాగస్వామిక వాణిజ్య ఒప్పందాలు మెరుగుపడతాయి. మిమ్మల్ని పొగిడేవారు కానీ సహకరించేవారు ఉండరు. వారం చివరిలో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు మరింత అనుకూలిస్తాయి. ఇతరుల సాయం లేకుండానే కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు మీ అంచనాలకు తగినట్లుగా ఉంటాయి. ఉద్యోగాల్లో ఎటువంటి ఇబ్బందులైనా అధిగమిస్తారు. రాజకీయ వర్గాలకు కొన్ని పదవులు రావచ్చు. వారం చివరలో అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు, తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. మేషరాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు ధ్యానం చేస్తే మంచిది. అనుకున్న పనులు పూర్తవుతాయి. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. ధన లాభం ఉంటుంది. అవసరాలు నెరవేరుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల ఆరోగ్యం కుదుట పడుతుంది. అవివాహితులకు శుభవార్త శ్రవణం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఈ వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. మంగళ, బుధవారాల్లో ఎవరిని అతిగా విశ్వసించవద్దు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అధికారులకు అదనపు బాధ్యతలు, విశ్రాంతి లోపం. ఆశావహ దృక్పథంతో ఉద్యోగ యత్నం సాగించండి. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. ప్రయాణం కలిసి వస్తుంది. వారం మధ్యలో ఉద్యోగస్తులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండాలి. వృత్తుల వారికి స్వల్ప చికాకులు మినహా సమస్యలు ఉండవు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలను ఇవ్వవు. విలువైన వస్తువులు, ఆభరణాలు అమర్చుకుంటారు. వారం చివరిలో గతం నుంచి వేధిస్తున్న ఒక ప్రధాన సమస్య నుంచి గట్టెక్కుతారు. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలమవుతాయి. విద్యావకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. సోదరులతో ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉండి లాభాలు గడిస్తారు. పారిశ్రామిక వర్గాలకు కష్టానికి తగిన ఫలితం కనిపించదు. నీలం, ఆకుపచ్చ రంగులు, పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. వృషభ రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఈశ్వర ఆరాధన చేయడం మంచిది. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఎవరిని నొప్పించవద్దు. ఆత్మీయులకు చక్కని సలహాలు ఇస్తారు. దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కి వస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తి కావు. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. ఆది, గురువారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. అప్రమత్తంగా వ్యవహరించాలి. పదవుల కోసం ఆరాట పడవద్దు. ఆరోగ్యం సంతృప్తికరం. నోటీసులు అందుకుంటారు.
ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వృత్తి వ్యాపారాల్లో రాణింపు అనుభవం గడిస్తారు. పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతలను సరిదిద్దుకుంటారు. ఏజెంట్లు రిప్రజెంటేటివ్లకు ఒత్తిడి పనిభారం. వారం మధ్యలో స్టేషనరీ ప్రింటింగ్ రంగాల్లో వారు అచ్చుతప్పులు పడడం వలన మాట పడక తప్పదు. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం శ్రేయస్కరం. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత, ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. ప్రేమికుల మధ్య అపార్థాలు తొలగిపోతాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. వారం చివర్లో ఆర్థిక వ్యవహారాల్లో ఆటుపోట్లు తొలగుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. పరిస్థితులను అనుకూలంగా చక్కబెడతారు. వ్యాపారాలు ఆశించిన దానికంటే అధిక లాభాలు దక్కుతాయి. ఉద్యోగాల్లో పని ఒత్తిళ్లు తొలగుతాయి. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కే ఛాన్స్. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు, బంధువుల నుంచి సమస్యలు. నీలం, పసుపు రంగులు, దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. మిథున రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకం పఠించండి. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో వ్యవహార ఒప్పందాలు అనుకూలం. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పరిచయాలు వ్యాపకాలు పెంపొందుతాయి. గృహం సందడిగా ఉంటుంది. పరిస్థితుల అనుకూలత ఉంటుంది. ఉత్సాహంగా గడుపుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు క్షేమం కాదు. అనేక పనులతో సతమతమవుతారు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. పదవులు బాధ్యతల స్వీకరణకు అనుకూలం. తొందరపడి హామీలు ఇవ్వవద్దు. మంగళ శనివారాల్లో మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. వారం మధ్యలో ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోగలవు. డబ్బు పోయినా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ప్రముఖుల కలయిక మీ పురోభివృద్ధికి తోడ్పడుతుంది. కళ, క్రీడా రంగాల వారికి మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తుంది. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. విద్యార్థులు తోటివారి వలన మాట పడక తప్పదు. వారం చివర్లో కార్యజయం ఉంటుంది. ఆస్తి వ్యవహారాల్లో చిక్కులు తొలగుతాయి. గృహయోగ సూచనలు. విద్యార్థులు నిరుద్యోగులకు అనుకూల సమాచారం. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు పై స్థాయి వారి సహాయం అందుతుంది. వారం ప్రారంభంలో ధన వ్యయం. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు, తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. కర్కాటక రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం నరసింహ స్తోత్రాలు పఠించండి. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం ఈ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయానికి తగ్గట్టే ఖర్చులు ఉంటాయి. సన్నిహితులకు సాయం అందిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఆభరణాలు, పత్రాలు జాగ్రత్త. గురు శుక్రవారాల్లో అనవసరపు విషయాలకు దూరంగా ఉండాలి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు నిదానంగా సత్ఫలితాలను ఇస్తాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లోపం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు అధికం. దైవ కార్యంలో పాల్గొంటారు. వారం మధ్యలో వ్యాపార అభివృద్ధికి చేసే కృషిలో సామాన్య ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండాలి. ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యులతో సంభాషించేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగ వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వారం చివర్లో పట్టుదలతో ఏ కార్యక్రమానైనా పూర్తి చేస్తారు. ఆదాయానికి ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. భూములు, వాహనాలు సమకూర్చుకునేందుకు యత్నిస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు, వ్యాపారాలు విస్తృతపరుస్తారు. ఉద్యోగాల్లో మీ అంచనాలు నిజం చేసుకుంటారు. వారం మధ్యలో మిత్రులతో వివాదాలు. ఖర్చులు అధికమై ఉక్కిరిబిక్కిరవుతారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు, ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. సింహరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణపతికి అభిషేకం చేయండి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.
ఈ రాశి వారికి వారం మొదట్లో ఖర్చులు అదుపులో ఉండవు. ధనమూలక సమస్యలు ఎదురవుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. శనివారం నాడు ఒత్తిడి, ఆందోళన అధికం. కుటుంబీకులు మీ అసక్తతను అర్థం చేసుకుంటారు. అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతాయి. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. పట్టుదలతో యత్నాలు సాగించండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సంప్రదింపులు అనుకూలం. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా వ్యక్తం చేయడం. ఉద్యోగ ప్రకటనలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సరుకు నిల్వలో జాగ్రత్త. వారం మధ్యలో ఉద్యోగరీత్యా దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల సరదాలు, మనోవాంఛలు నెరవేరుతాయి. చేపట్టిన వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. దైవ పుణ్య కార్యాలకు సహాయ సహకారాలు అందిస్తారు. వారం చివరిలో కొన్ని సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహన యోగం. నిరుద్యోగులకు సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వారం చివరలో వృధా ఖర్చులు. మానసిక అశాంతి. ఆకుపచ్చ, పసుపు రంగులు, దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. కన్యారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయం పఠించండి. కన్యారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో పట్టుదలతో యత్నాలు సాగుతాయి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వ్యవహార అనుకూలతకు మరింతగా శ్రమించాలి. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆర్థిక స్థితి సామాన్యం. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. దైవ కార్యంలో పాల్గొంటారు. వారం మధ్యలో తలపెట్టిన పనిలో ఒత్తిడి, చికాకులు అధికమైన సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. హోటల్, క్యాటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధువుల రాక వలన చేపట్టిన పనులు అర్ధాంతరంగా ముగించాల్సి వస్తుంది. వాహన యోగం. కుటుంబ సౌఖ్యం పొందుతారు. వారం చివరిలో అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. రాబడి ఆశాజనకమే. రుణ భారాలు తొలగుతాయి. చిరకాల ప్రత్యర్థులు మద్దతుగా నిలుస్తారు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు. కాంట్రాక్టర్లకు కొంత అనుకూలమైన సమయం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. కళాకారుల యత్నాలలో కదలికలు. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. వ్యయ ప్రయాసలు. నీలం, తెలుపు రంగులు, పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. తులారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకం పఠించండి. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వారం మొదట్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. చేతిలో ధనం నిలవదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. మీ ఓర్పు, నేర్పులకు పరీక్ష సమయం. పట్టుదలతో యత్నాలు సాగించండి. త్వరలో శుభవార్తను వింటారు. ప్రతిభకు ఆలస్యంగా గుర్తింపు లభిస్తుంది. సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. పంతాలు, భేషజాలకు పోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గృహ మార్పు అనివార్యం. దైవ కార్యంలో పాల్గొంటారు. వృత్తి, ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. కంప్యూటర్, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వారం మధ్యలో ఇతరులపై ఆధారపడక మీ వ్యవహారాలు స్వయంగా సమీక్షించుకోవడం క్షేమదాయకం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు సభలు, సత్కార్యాలు మంచి గుర్తింపు లభిస్తుంది. లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన మంచిది. వారం చివరిలో అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. ముఖ్యమైన పనులు పూర్తి కాగలవు. వాహనాలు, విలువైన వస్తువులు కొంటారు. జీవిత భాగస్వామి సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవరోధాలు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.
వృశ్చిక రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. వ్యవహారానుకూలత ఉంటుంది. అనుకున్నది సాధిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. ఖర్చులకు అంతుండదు. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. తొందరపడి హామీలు ఇవ్వవద్దు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పనులు హడావిడిగా సాగుతాయి. ఆది సోమవారాల్లో మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగస్తులకు పని భారం, విశ్రాంతి లోపం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పర్మిట్లు, లైసెన్సుల అలక్ష్యం తగదు. వారం మధ్యలో ఉపాధ్యాయులకు విద్యార్థుల వలన చికాకులు అధికమవుతాయి. ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. స్త్రీలకు పనిభారం వలన ఆరోగ్యం మందగిస్తుంది. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. సోదరులతో స్వల్ప అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. రుణ ప్రయత్నం వాయిదా పడగలదు. వారం చివర్లో రాబడి ఆశాజనకంగా ఉంటుంది. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. గులాబీ, నేరేడు రంగులు, ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. ధనుసు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. ధనుసు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అనవసరపు జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. మంగళ, బుధవారాల్లో కొన్ని సంఘటనలు ఊహించినట్లే జరుగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ధనమూలక సమస్యలు ఎదురవుతాయి. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనులు అర్థాంతరంగా నిలిపివేయవలసి వస్తుంది. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగ ప్రకటనలు విశ్వసించవద్దు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. వారం మధ్యలో నరాలు, కళ్ళు, తలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోక తప్పదు. చేస్తున్న పనులు పూర్తవుతున్న చివరి క్షణంలో విసుగు, భారం అనిపిస్తాయి. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం అధికమవుతుంది. గట్టిగా ప్రయత్నిస్తేనే మొండి బాకీలు వసూలవుతాయి. రవాణా రంగాలలో వారు చికాకులు ఎదుర్కొంటారు. వారం చివర్లో ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. తొందరపాటు మాటలతో ఆప్తులతో వివాదాలు. ఒక ఆసక్తికర సమాచారం అందుతుంది. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు మార్పులు ఉంటాయి. రాజకీయ వర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. వారం మధ్యలో విందు, వినోదాలు. వాహన యోగం. గులాబీ, లేత ఎరుపు, తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో రుణదాతల ఒత్తిడి ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. కార్య సాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. గురు, శుక్రవారాల్లో ప్రతికూలతలు అధికం. అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవం. నోటీసులు అందుకుంటారు. కుటుంబీకుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహ మార్పుకు యత్నాలు సాగిస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. ఫోన్ సందేశాలు, ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొత్త వారితో జాగ్రత్త. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. ఒత్తిళ్లకు లొంగవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వారం మధ్యలో వైద్యులకు శస్త్రచికిత్స చేసేటప్పుడు మెలకువ అవసరం. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారు ఉండరు. ఓర్పు, నేర్పుతో అనుకున్నది సాధిస్తారు. వ్యాపారాల అభివృద్ధికి బాగా శ్రమించాలి.
స్త్రీలకు టీవీ ఛానళ్ల నుంచి ఆహ్వానం అందుతుంది. రెట్టించిన ఉత్సాహంతో కొత్త యత్నాలు మొదలు పెడతారు. వారం చివరిలో పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మీ కార్యదీక్షకు కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో వృధా ఖర్చులు. నీలం, నేరేడు రంగులు, తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. కుంభరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణేష్ స్తోత్రాలు పఠించండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. పంతాలు, పట్టుదలకు పోవద్దు. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆర్థిక స్థితి పర్వాలేదనిపిస్తుంది. డబ్బుకు ఇబ్బంది ఉండదు. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. బంధువులతో విభేదిస్తారు. శనివారం నాడు కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. అధికారులకు ధన ప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త వహించండి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో దంపతుల మధ్య సఖ్యత లోపం, చికాకులు తలెత్తుతాయి. చిన్న చిన్న పొరపాట్లు దొర్లినా సమర్థించుకుంటారు. సంఘంలో కీర్తి, గౌరవాలు ఇనుమడిస్తాయి. కిరాణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు కలిసి వస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దుబారా ఖర్చులు తగ్గకపోగా మరింత ధన వ్యయం అవుతుంది. వారం చివరిలో ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. కాంట్రాక్టర్లకు అనుకూలమైన సమయం. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధన వ్యయం. కుటుంబంలో చికాకులు. నలుపు, లేత నీలం రంగులు, దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. మీనరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం హనుమాన్ చాలీసా పఠించండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక. ఈ 12 రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.